డబ్బేం చేసింది? డబ్బా నేను పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు. భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు. ఈ భూమండలాన్నంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికినవాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు. రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా.